राजीव तेरा नाम रहेगा। राजीव गांधी, राजीव गांधी, कांग्रेस पार्टी जब तक వాస్తవంగా ఈ భారతదేశ ఐక్యత సమగ్రత కొరకు ప్రాణాలు తీర్చినటువంటి త్యాగమూర్తుల్లో ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ గారు అని చెప్పక తప్పదు. నాకు తెలిసి దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. కానీ దేశ స్వాతంత్రానంతరం దేశ సమగ్రత లక్ష్యంగా ఇవాళ ఏ విధంగానైతే స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని మట్టు పెట్టడానికి కొరకు మరి ఆమె ప్రాణాన్ని ముప్పు వాటిలో పోతుందని ఊహించి కూడా కఠినమైన నిర్ణయం తీసుకొని ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని అణిచివేయడం జరిగిందో మరి చివరికి ఆమె ఉగ్రవాద తీర్పు బలి కావటం తదుపరి బాధ్యత చేపట్టిన రాజీవ్ గాంధీ గారు కూడా వాస్తవంగా ఆ తల్లి ఆదేశాలకు అనుగుణంగా ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలింప చేయబడే విధంగా యావత్ ప్రపంచంలో శాంతిని వెలువరింప చేయబడే విధంగా శ్రీలంకలో ఎల్టీటీ ఉగ్రవాదాన్ని నిలువరింప చేయడానికి కొరకు భారతదేశం మరి శ్రీలంకకు సహాయార్థం సైన్యాన్ని పంపడం ఎల్టీటీ ఉగ్రవాదులు ఏదైతుందో రాజీవ్ గాంధీ గారిపై కక్ష పూని అప్పుడు ఆనాడు 91-92 ఎన్నికల సమయంలో శ్రీపెరంబదూర్ ఆ ప్రాంతంలో ఏదైతుందో మానవ బాంబుగా వారిని బలి తీసుకోవటం మనకు తెలిసినటువంటి ఒక చరిత్ర మనకు అందరూ తెలిసింది. అంటే వాస్తవంగా ఇవాళ భారతదేశం ఆనాడు 21వ దశాబ్దంలోకి తీసుకుపోయే విధంగా ఈ దేశంలో యువతకు ప్రాధాన్యత కల్పన చేయబడాలనే లక్ష్యంతో ఏదైతుందో అంతవరకు ఉన్నటువంటి ఒక 21 సంవత్సరాల ఓటు హక్కులు 18 సంవత్సరాలకి కుదింప చేయబడే విధంగా ఈ దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువకుల యొక్క పాత్రను పెంపొందింప చేయబడాలనే లక్ష్యంతో ఏదైతుందో 18 సంవత్సరాల ఓటు హక్కులు కుదింప చేయబడటంతో పాటుగా ఇవాళ సాఫ్ట్వేర్ రంగానికి వీళ్ళ ఆరంభం ఆనాడు రాజీవ్ గాంధీ గారు అని చెప్పక తప్పదని అంటే వాళ్ళ దూరదృష్టిని మనం అభినందించడం తప్పదని చెప్పండి. ఇక్కడ దేశంలోని కోట్లాది యువతకు ఎదుగుతుందో ఉపాధి చూపెట్టుకున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ రంగానికి దానికి ఆరంభం సూత్రధారి రాజీవ్ గాంధీ గారు అని చెప్పక తప్పదని చెప్పండి. ఈ దేశ భవిష్యత్తు గ్రామీణ ప్రాంతంలో మాత్రమే ముడిపడింది. స్థానిక సంస్థలు బలోపేతం చేసుకోబడినప్పుడు మాత్రమే మన గ్రామీణ ప్రాంతం బలోపేతమయ్యే అవకాశం ఉంటుందనేటువంటి భావనతో 73-74 రాజ్యాంగ సవరణను ప్రతిపాదించటం, ఇలా రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఏదైతుందో కేవలం ఎన్నికల నిర్వహణకి పరిమితం కాకుండా ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి గ్రామానికి నిధులు సమకూర్చబడే విధంగా రాజ్యాంగంలో మార్పులు చేసి ఇలా గ్రామీణ ప్రాంతం బలోపేతానికి బాట వేసింది రాజీవ్ గాంధీ గారు చెప్పక తప్పదంటున్నారు. మరటువంటి మహానుభావులు వాస్తవంగా ఈ దేశంలో లౌకికవాదం అంటే కేవలం ఒక మతానికి పరిమితం కాకుండా దేశంలో ఉన్నటువంటి ఒక అన్ని కుల మతాలను సమానంగా గౌరవింప చేయబడే విధంగా అది హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అన్ని మతాలను మత స్వేచ్ఛ ప్రాతిపదికగా చెప్పంటున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక మతానికి పరిమితమైనటువంటి రాజకీయ పార్టీ కాకుండా ఏ విధంగా ముస్లిం ఇస్లాం మతంలో మరి ఇవాళ ఇతరులు చొరబడే అవకాశం లేకుండా మరి అన్నాడు రాజ్యాంగ సవరణ చేయడానికి కూడా సిద్ధపడడం జరిగిందో వీళ్ళ హిందూ మనోభావాలను గౌరవింపు చేయబడాలి.
ఇలా యావత్ హైందవ సమాజానికి ఆరాధ్య దైవమైనటువంటి యొక్క ఆ శ్రీరామచంద్ర ప్రభువు మనకు ఆదర్శమూర్తిగా నిలిచే విధంగా ఏదైతుందో ఆనాటి ఫైజాబాద్ కోర్టు తీర్పు అనుగుణంగా 1986లో ఇలా రామ మందిరం, అయోధ్య రామ మందిరం గేట్లు ఓపెన్ చేసి ఒక విధంగా తాళాలు పగలగొట్టి గేట్లు ఓపెన్ చేసి రామ్లల్లా ఏదైతే మనం గొప్పగా పలుస్తున్నామో ఆ దేవుణ్ణి మనం దర్శించుకునేటువంటి యొక్క అవకాశం కల్పించబడింది మరి రాజీవ్ గాంధీ గారు అని చెప్పి చెప్పడం తప్పదని చెప్పండి. 9లో వారు ప్రధానమంత్రిగా ఉన్ననాడే కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో నిధిలో విశ్వ హిందూ పరిషత్ చేపట్టినటువంటి శిలాన్యాసాన్ని శంకుస్థాపన అక్కడ శ్రీరామ మందిర నిర్మాణానికి ఏదైతే శంకుస్థాపన చేయబడింది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్ననాడు 89లో ఆనాటి కేంద్ర ప్రభుత్వ ఆలోచన విధానం అనుగుణంగా కోర్టు తీర్పుకు అనుగుణంగా ఏదైతుందో మరి నిర్మాణం ఆరంభింపు చేయబడడం జరిగింది. తదుపరి కాలంలో జరిగిన పరిణామాలు వారు ఆనాడు వారికి మొత్తం పార్లమెంట్లో అత్యధిక స్థానాలు పొందినట్టుగా రాజకీయ పార్టీగా గుర్తింపు లభించినప్పటికీ, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గుర్తింపు పొందబడినప్పటికీ భారత రాష్ట్రపతిచే ప్రభుత్వం ఏర్పాటు చేయబడటానికి పిలుపు అందుకుని కూడా భారత ప్రజానీకం నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించలేదు. కాబట్టి నేను ప్రతిపక్షంలో కూర్చుంటా అని చెప్పని అధికారం కొరకు తాపత్రయ పడకుండా ఏదైతుందో ప్రతిపక్షంలో కూర్చొని ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా బాధ్యత నిర్వర్తించినటువంటి ఒక గొప్ప ప్రజాస్వామ్యవాది నా రాజీవ్ గాంధీ గారు అని చెప్పి చెప్పడం తప్పదని చెప్పండి. వ్యవసాయ కూలీలు, మహిళల, ఆడబిడ్డల సంక్షేమ ప్రధానంగా భావిస్తాము. యువత కూడా ప్రధానమైనటువంటి ఒక భావనతో మాటలు తీసిన ఒక గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ గారు చెప్పగలవారు. లేకపోవడం నిజంగా ఇలా భారతదేశ చరిత్రనే కాదు, యావత్ ప్రపంచంలో వాళ్ళు ఏదైతుందో ఒక గొప్ప నాయకుడు కోల్పోయి మనకు దిశ మరి కోల్పోయినామని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నా. ఇదే ప్రతి కాంగ్రెస్ వాది, ప్రతి భారత పౌరుడు ఇవాళ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా ఇవాళ ఒక శాంతి దూతగా చెప్పారు. శాంతి దూతగా ఇలా ప్రపంచ శాంతిని కాంక్షించేటువంటి ఒక నాయకుడిగా చెప్పండి. వారి ఆలోచన విధానం కేవలం ఒక దేశానికి పరిమితం కాకుండా ప్రపంచ శాంతిని కాంక్షించేటువంటి ఒక నాయకుడుగా, ఒక శాంతి దూతగా గుర్తు పొందినటువంటి ఒక నాయకుడు రాజీవ్ గాంధీ గారు చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి రాజకీయ ఆలోచన విధానాలు మనకు తెలియదు కాదు. ఎంతవరకు స్వార్థ చింతనతో సమాజంలో మత విద్వేషాలు ఎత్తగొట్టడమే కానీ మరి సమాజాన్ని ఏదైతుందో ఉగ్రవాదం అనే నెపంతో ఏదైతున్నదో రెచ్చగొట్టడం కానీ జరుగుతున్న పరిణామాలలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం మనకు ఆదర్శనీయంగా ఉంటుందని చెప్పని భావిస్తూ మీరందరం కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం, రాజీవ్ గాంధీ యొక్క ఆలోచన ఆశయాలకు అనుగుణంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడానికి ముందుకు పోవాలని చెప్పని నేను అందరికీ సవనీయంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.